వైష్ణవోపనిషత్తులు, సన్యాసోపనిషత్తులు, ఇలా రకరకాలైనటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి. దేవీ ఉపనిషత్తులు ప్రత్యేకంగా ఉన్నాయి. అయితే ఈ మొత్తం మీద శివుణ్ణి గురించి వివరించేటటువంటి ఉపనిషత్తులు అనేవి కేవలం 15 మాత్రమే ఉన్నాయి. ఈ 15 ఉపనిషత్తులు ఎక్కడివయ్యా అని అంటే ఋగ్వేదం నుంచి 1, సామవేదంలో నుంచి 2, వెరసి 3, కృష్ణ యజుర్వేదంలో 6, అలాగే అథర్వణ వేదంలో 6 ఉపనిషత్తులు ఉన్నాయి. అంటే 2 6 12, ఋగ్వేదంలో 1, సామవేదంలో 2, 3, మొత్తం 15 ఉపనిషత్తులు ఉన్నాయన్నమాట. ఈ 15 ఉపనిషత్తులే శైవోపనిషత్తులు అని మనకి చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. అయితే ఈ రుద్రాధ్యాయాన్ని గురించి మనం చెప్పుకుపోయే ముందు ఈ శైవోపనిషత్తుల్లో ఏం చెప్పారు, అసలు రుద్రుడు అంటే ఎవరు, అతనికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, వేదాల్లో ఈ రుద్రుని గురించి ఏం చెప్పారు, ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు, ఈ విషయాలన్నీ కూడా ముందు మనం క్షుణ్ణంగా తెలుసుకుని ఆ తరువాత శతరుద్రియము అనేటటువంటి దాంట్లో ఏం చెప్పారు, అక్కడ ఆ నమకచమకాలకు అర్థం ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం అప్పుడు చూద్దాం. ఇప్పుడు ముందుగా వేదాల్లో రుద్రుని గురించి ఏం చెప్పారు ఈ విషయాన్ని చూద్దాం. ఇప్పుడు మనం వేదాల్లో రుద్రుని గురించి ఏం చెప్పారు అనే విషయాన్ని గురించి కదా మనం చూస్తూ ఉన్నది. ఇక్కడ చూడండి, రుద్ర అనేటటువంటి శబ్దం రుద్ అనేటటువంటి ధాతువు నుంచి వచ్చింది అని చెప్తూ ఉన్నారు. రుద్ర అనేటటువంటి శబ్దానికి అర్థం ఏమిటి అంటే ప్రకాశించేవాడు, ఎర్రని మేని ఛాయ కలిగినటువంటి వాడు, ఇది అర్థం. ఇక్కడ రుద్ర అనేటటువంటి శబ్దానికి ప్రకాశించేవాడు, ఎర్రని రంగు కలిగినటువంటి వాడు, ఎర్రని శరీర ఛాయ కలిగిన వాడు అని అర్థం. ఋగ్వేదంలో ఈ రుద్రుడు అనేటటువంటి దేవతకి అంత ఎక్కువగా ప్రాముఖ్యత అనేది ఇవ్వలేదు. ఈయన కేవలము 3 సూక్తాల్లోనూ 4వ సూక్తంలోని కొంత భాగంలోనూ మాత్రమే మనకు కనిపిస్తాడు. అయితే ఇంకొక దాంట్లో సోముడితో కలిపి కీర్తించబడతాడు. ఇలా వేదంలో రుద్రుడి యొక్క పేరు 75 సార్లు చెప్పబడింది. ఋగ్వేదంలో ఆయన యొక్క శరీర లక్షణాలన్నీ కూడా వివరించబడ్డాయి. ఈ రుద్రుడు వజ్రబాహువు అంటే బాగా బలమైనటువంటి చేతులు కలిగినటువంటి వాడు, భుజ బల పరాక్రమం బాగా కలిగినటువంటి వాడు అని చెబుతూ ఉన్నది ఇక్కడ వాయస్నేయ సంహిత. రుద్రుడు స్థిరమైనటువంటి అవయవాలు కలిగి ఉన్నటువంటి వాడు. ఆయన యొక్క పెదవులన్నీ కూడా చాలా అందమైనటువంటివి. ఈయన జడలు ధరిస్తాడు, గోధుమ రంగులో ఉంటాడు, అమితమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఇతడు సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటాడు, బంగారంలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. బంగారు ఆభరణాలు మాత్రమే ధరిస్తాడు. రథం మీద కూర్చుని ఉంటాడు. అథర్వణ వేదంలో ఈయనకి 1000 కన్నులు ఉన్నాయి అని చెప్పబడింది.
ఆయన పొట్టిగా, నల్లగా, వీపు మాత్రం ఎర్రగా, మెడ, అలాగే జడలు నీలం రంగులో ప్రకాశిస్తూ ఉంటాయి. ఈయన చర్మాన్ని ధరిస్తాడు, కొండల మీద ఉంటూ ఉంటాడు. ఋగ్వేదంలో ఈ రుద్రుడు హింసించేటటువంటి ఆయుధాలు ధరిస్తాడు అని చెప్పబడింది. ఈయన చేతిలో వజ్రాయుధము అనేది ఉంటుంది. సాధారణంగా ఈ రుద్రుడు ధనుస్సు, బాణము ధరించి ఉంటాడు, ధనుర్బాణాలు ధరించి ఉంటాడు. ఆయన ధరించేటటువంటి ఈ ధనుస్సు అనేది చాలా గట్టిది. ఆయన దగ్గర ఉన్నటువంటి ఈ బాణాలన్నీ కూడా మహావేగవంతమైనటువంటివి. మరుత్తులంతా కూడా రుద్రుడి యొక్క కుమారులు. వాళ్ళు రుద్రులు, రుద్రీయులు అని చెప్పబడింది. ఈ రుద్రుడే త్రయంబకుడు అని కూడా పిలువబడుతూ ఉన్నాడు. త్రయంబక అనేటటువంటి శబ్దానికి సాయనుడు అర్థం చెప్పాడు. ఈ త్రయంబక అనేటటువంటి పదానికి సాయనుడు అర్థం చెప్పాడు. ఏమిటి అంటే త్రయంబకుడు అంటే బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు ఈ ముగ్గురికి తండ్రి అని అర్థం చెప్పాడు. అంటే త్రిమూర్తులకి తండ్రి వంటి వాడు. తర్వాత కాలంలో ఇతడు శివుడు అనేటటువంటి పేరుతో పిలువబడ్డాడు. అంబిక ఈ ఈశ్వరుడి యొక్క భార్య అని చెబుతూ ఉన్నాం మనం. ఈ అంబిక యొక్క పేరు మొట్టమొదటగా వాజస్నేయ సంహితలో చెప్పడం జరిగింది. అందులో ఆవిడ శివుడి యొక్క సోదరి అని చెప్పాడు. వాజస్నేయ సంహితలో ఈ అంబిక అనేటటువంటి వాడు ఈవిడ శివుడి యొక్క సోదరి అని చెప్పారు. ఇక శివుడి యొక్క భార్య ఉమా, పార్వతి అనేటటువంటి ఈ రెండు పదాలు, ఇక్కడ శివుడి యొక్క భార్య ఎవరు అంటే ఉమా, పార్వతి. ఈ రెండు పదాలు కూడా మొట్టమొదటగా తైత్తిరీయ అరణ్యకంలోను, ఆ తర్వాత కేనోపనిషత్తులోను, కేన ఉపనిషత్తు ఈ రెండు చోట్ల కూడా ఈ విషయం చెప్పడం అనేది జరిగింది. ఋగ్వేదంలోను, అధర్వణ వేదంలోను, శతపథ బ్రాహ్మణంలోను, ఈ తైత్రీయ సంహితల్లోనూ రుద్రుడు అగ్ని యొక్క ప్రతిరూపము అని చెబుతూ ఉన్నారు. వాయస్నేయ సంహితలో భవుడు, ఈశ్వరుడు అనేటటువంటివి ఈ రెండు కూడా రుద్రుడికి పర్యాయ పదాలు అని చెప్తూ ఉన్నారు. అథర్వణ వేదంలో వీళ్ళకి భయంకరమైనటువంటి ఆయుధాలుగా బాణాలు, పిడుగులు ఈ రుద్రుడి దగ్గర ఉంటాయి అని చెప్తూ ఉన్నాడు. భయంకరమైనటువంటి ఆయుధాలు.